ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానంలోని మాట నవంబర్ 22వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. కీర్తన 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఆమేన్. హాస్పిటల్ వాళ్ళు చెప్పేది ఒకటి, మనకి జరిగేది ఒకటి. కొండ నాలుక బాగు చేయరా బాబు అంటే ఉండ నాలుక ఊడదీశాడంట వెనకటికి. అలాగే మనం ఎన్నో వింటుంటాం. ఆపరేషన్ చేసి కడుపులో ఇది బ్యాండేజో కత్తిరో మర్చిపోయిన సందర్భాలు ఉంది. అనవసరంగా రోజంతా వేస్ట్ చేశాను. ఇస్మాయిల్ వీధి, వించిపేట ఇస్మాయిల్ వీధిలో ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వాళ్ళు ఏదో మొక్కుబడిగా కూర్చుంటున్నారు, కంటి తుడుపుగా రాసిస్తున్నారు. బ్లడ్ టెస్ట్ బయట వెళ్ళి చేయించుకోవాలంట. బయట అంతా 500 అవుతుంది. నేను ఒకటే తీర్మానించుకున్నా, నా ఆహార విషయంలో మార్పులు చేసుకోవాలి. తర్వాత నూనె వస్తువులు ఎలాగో మొదటి నుండి తినను. మార్కు 11వ అధ్యాయం 24వ వచనం ఎలాగూ ఉంది, ప్రభువా నాకు షుగర్ రానందుకు స్తోత్రం, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. అలా అది ప్రార్థన చేయడం, ఇటేమో వీలైనంత వరకు ఆహారపు అలవాట్లు. ఇక ఎన్వి అంటే మాంసాహారం ఎలాగో ఇంట్రెస్ట్గా నేను తింటుంటా కానీ ఆసక్తిగా తినను. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరి, దేవుని మీద భారం వేసి ప్రార్థన చేసుకుంటే సరి. అందుకనే నాకు దేవుని మీద నమ్మకం ఎంత నమ్మకం ఉందంటే, ఈ డాక్టర్లు, హాస్పిటల్స్లు, ఇంజక్షన్లు అలాంటి వాటి మీద పెద్ద ఆసక్తి ఉండదు. మొదటి నుండి ఇది పరిస్థితి అలాగండి, నాకు అలవాటైపోయింది. ఉన్నన్నాళ్ళు అయ్యా నాకు కాలు నొప్పిగా ఉంది, ఎలా నేను స్తుతించాలి, కడుపు ఉబ్బరంగా ఉంటే నేను ప్రార్థన ఎలా చేయాలి, కాబట్టి నన్ను ఆరోగ్యంగా ఉంచంటున్నా. అష్టైశ్వర్యాలు నేను అడగట్లేదు, ఇంకా కార్లు, నౌకర్లు, బిల్డింగులు అడగట్లా. అదేవిధంగా యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. కీర్తన 34:15. దేవుణ్ణి మీరు ప్రేమించిన, నేను ప్రేమించిన, ఆయనందు భయం భక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసిన, అన్నీ కాకపోయినా కొన్నైనా దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ వస్తే ఖచ్చితంగా అది నువ్వు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ నీతిమంతుల కింద లెక్క వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిన్న హాస్పిటల్ అలా అనగానే, అదే ఆరోగ్య కేంద్రంలో నేను నిన్న రాత్రి పుల్కాలు తిన్నాను. అంటే ఆయిల్లెస్ ఫుడ్ కదా, అది తిన్నాను. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 స్తుతికి పాత్రుడా, స్తోత్రం 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 లోకరక్షక మీకు స్తోత్రం 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 స్తోత్రం. నా హృదయ స్పందన యేసయ్యే. కాబట్టి కొద్దిసేపు నేనేదో స్వార్థ గాయకుడినో, నాలా సూపర్గా ఉంటుంది నా వాయిస్ అనో ఎప్పుడు అనుకోను. దేవుడిచ్చిన వాయిస్ని ఆయన కోసం సద్వినియోగం చేసుకోవటానికి యేసయ్యా నా
హృదయ స్పందన నీవే కదా యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాలు తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరవాయనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరవాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువని. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. ఒక్క యెహోవా సాక్షులు తప్ప మిగతా ఏ డినామినేషన్ భేదం లేకుండా అన్నింటికి వెళుతుంటా. నేను పాస్టర్స్ సెమినార్ లేదా సేవకుల సదస్సులకి వెళ్తుండేది దేనికంటే ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. ఒకవేళ అక్కడ కొత్త విశేషాలు
ఆత్మీయ ఆహారం అంటే సేవకుల ద్వారా ఏదైనా కొత్త పరలోక మర్మాలను తెలుసుకున్నట్టు ఉంటుంది. నెంబర్ 2, నా బట్టల మీద వాక్యాలు ఆ ప్రాంతాల్లో వాళ్ళు అనేకులు చదువుకుంటారు, వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. 2 రాష్ట్రాల్లో మీలాగా బట్టల మీద వాక్యం ఎంబ్రాయిడరీ చేయించుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదు అయ్య గారు అని నాతో సెల్ఫీలు కూడా దిగుతుంటారు. అలా గుడివాడ, ఒంగోలు, తర్వాత తాడేపల్లి, అనేక ప్రాంతాల్లో, నాకు గుర్తు రావట్లేదు, అనేక ప్రాంతాల్లో అలాగా సేవకులు స్వచ్ఛందంగా నాతో వచ్చి ఫోటోలు దిగుతుంటారు. ఇవన్నీ గొప్ప కోసం కాదు, కానీ యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసేయున్నది. 25వ కీర్తన 14వ వచనం. ఇప్పుడు ఇక్కడున్నాను, రేపు ఎక్కడ ఉంటాను ఆయనకే తెలుసు. దేవుడు నన్ను భూమి మీద ఉంచేది ఎన్నాళ్ళు అనేది కాదు, కానీ ఈ వీడియోలు నేను ఈ భూమి మీద లేని రోజున చనిపోయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది విశేషంగా చూస్తుంటారు. పలానా రత్నం ఫ్రాన్సిస్ అంట, దైవ సేవకుడు, విజయవాడ, 76 ఏళ్ల వరకు కూడా ఆయన. అందుకే నేను డేట్ చెప్తుంటా, ఇవాళ నుండి లెక్కేసుకుంటే ఎన్నాళ్ళకి ఉంటానో నాకు తెలియదు కదా, అందుకని ఎప్పటికప్పుడు తారీఖులు చెప్తుంటా. మరొకసారి చెప్తున్నా, ఈరోజు నవంబర్ 22వ తేదీ 2024వ సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం. డాక్టర్లని నమ్మమాకండి, అస్సలు నమ్మొద్దు. కానీ కాదు, ఇవాళ ఎక్కువ ఫేకులు, పేరుకి డాక్టర్లే కానీ వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంగా మందులు మాకులు ఇవ్వడం చేస్తుంటారు. దేవుణ్ణి అంతకన్నా ఎక్కువగా, సిన్ అంటే ఏంటంటే పాపము, మెడిసిన్. ఆ మెడిసిన్ కంటే సేవియర్ అంటే యేసు ప్రభుని మనం ఆయనకి సన్నిహితంగా ఉంటే ఎప్పుడు ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్, చిన్న రిక్వెస్ట్, మీకు తెలిసిన వాళ్ళకి ఇది స్టేటస్ ద్వారా కానీ, వీడియో రూపంగా కానీ, వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి ప్లీజ్. నిశ్చయంగా ఇప్పటి వరకు ఓర్పుగా చూసిన, వినిన ఈ వీడియో వీక్షకులందరికీ దేవుడు శాశ్వత కాలం తోడై ఉండి వాళ్లకున్న సమస్యలన్నిటి నుండి పరిష్కరించి వారి జీవితం దీవెనకరంగా మార్చునుగాక. యేసు నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.